అహల్యని బెడ్ పైన కూర్చోబెట్టి గౌతమ్ వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసి వచ్చి అహల్యకి టాబ్లెట్ అందిస్తూ జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. నీకేం కాదు అహల్య, నేనున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఇంకాస్తన్ని రోజులు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, ఏ పని కూడా చెయ్యకూడదు అని అంటూ ఉండగా అనుమానంగా చూస్తూ ఉంటుంది అహల్య. నేను వీక్గా ఉన్నానని, నా కడుపులో బిడ్డ కూడా వీక్గా ఉందని అంజలి చెప్పింది, అతిథి చెప్పింది. ఈయన కూడా ఇంతలా జాగ్రత్తలు చెప్తున్నారు, నాకేమైనా అయిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య. కానీ గౌతమ్ భరోసా వల్ల కాస్త కుదుట పడుతుంది అహల్య మనసు. ఇక టాబ్లెట్స్ ఇవ్వడం అయిపోయాక మీరు కాసేపు పడుకోండి అని అంటూ పిల్లోస్ని సెట్ చేసి అహల్యని పడుకోమంటాడు గౌతమ్. ఇక అహల్య పడుకోగానే మెల్లిగా అహల్య లగేజ్ అంతా ఆ రూమ్లో సర్దేస్తాడు గౌతమ్. ఇక ఆ నైట్ అలా తెల్లవారుతుంది. మరుసటి రోజు అహల్యని లేపి పదండి ఫ్రెష్ అవుదురు గాని అంటూ వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్లి టవల్ అందిస్తాడు గౌతమ్. ఇక అహల్య ఫ్రెష్ అయి రాగానే మళ్ళీ తన మెడకి పట్టి చేతులకి బెల్ట్ వేసి తన తలకున్న కట్టుని మార్చేస్తాడు గౌతమ్. ఆ తర్వాత మెల్లిగా టిఫిన్ తినిపిస్తాడు గౌతమ్, టాబ్లెట్స్ కూడా అందిస్తాడు. ఇలా మరుసటి రోజు అహల్యని మళ్ళీ రెడీ చేసి చక్కగా గార్డెన్లో కూర్చోబెట్టి జడ వేస్తాడు గౌతమ్. చిక్కులు తీయడంతో నొప్పిగా అనిపించే అహల్య ఆ అని అరవగా స్లోగా తీస్తాను అని అంటూ మెల్లిగా ప్రేమగా జడ వేస్తూ ఉంటాడు గౌతమ్. ఆ తర్వాత అహల్యకి మళ్ళీ టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేస్తూ అలా తనని కాచుకుని కూర్చొని జాగ్రత్తగా చూసుకుంటూ హాల్లో కూర్చోబెడతాడు గౌతమ్. ఇక పక్కన గౌతమ్ లేకపోయేసరికి హాల్లో ఒక్కతే కూర్చున్న అహల్యకి బోర్గా అనిపించి అక్కడ టేబుల్ పైన ఉన్న బుక్ తీసుకొని చదవాలి అనుకొని బుక్ అందుకోబోతూ ఉంటుంది అహల్య. కానీ తనకి కదలడం కష్టం అవ్వడంతో మెల్లిగా ట్రై చేస్తూ ఉంటుంది అహల్య. అప్పుడే అక్కడికి వచ్చిన సుభద్ర, అమ్మ అహల్య హారతి తీసుకో అని అంటుండగా ఒక చేత హారతి తీసుకుంటుంది అహల్య. ఇక తన కొంగు జారిపోతూ ఉండడంతో కొంగు సెట్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది అహల్య, కానీ ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడే సుభద్ర అహల్య కొంగుని సెట్ చేయబోతుండగా, అయ్యో మీకెందుకండి శ్రమ అని అంటుండగా, అదేంటమ్మా నా కూతురు ఇలా ఉంటే నేను చేయనా, నాకు శ్రమ ఏం లేదు అని అంటూ కొంగు సెట్ చేసి పిన్ను పెట్టి తను అందుకొని చదవాలి అనుకున్న బుక్ని చేతికి అందిస్తుంది సుభద్ర. దూరం నుండి గౌతమ్ ఇదంతా చూసి చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇక సుభద్ర మంచి మనసుకి అహల్య కూడా సంతోషపడుతుంది. ఇక మరో రోజు అహల్య పడుకొని ఉంటుంది. చాలా ఉక్కగా అనిపిస్తూ ఉంటుంది. ఫ్యాన్ ఆఫ్ చేసి ఉంటుంది. మెల్లిగా లేచి ఫ్యాన్ ఆన్ చేసుకోవాలని చూస్తూ ఉంటుంది అహల్య, కానీ లేవడానికి కష్టపడుతూ ఉంటుంది అహల్య బెడ్ పై నుండి. అప్పుడే అర్జున్ ప్రసాద్ రూమ్లోకి వస్తాడు. ఏంటమ్మా ఏమైనా కావాలా అని అడుగుతుండగా, ఏం లేదండి అంటుంది అహల్య. ఏమైందమ్మా, మరి ఎందుకు దిగుతున్నావు అని అడుగుతుండగా, ఉక్కగా ఉందండి ఫ్యాన్ ఆన్ చేసుకోవడానికి అని అంటూ ఉంటుంది అహల్య. అంతేలా నేను చేస్తా నాకు అని అంటూ ఫ్యాన్ ఆన్ చేయడానికి వెళ్ళబోతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. పర్లేదండి నేను చేసుకుంటాను అని అహల్య అంటూ ఉండగా, ఆ మాత్రం దానికి మొహమాటం ఎందుకమ్మా అని అంటూ ఫ్యాన్ ఆన్ చేసి మళ్ళీ అహల్య దగ్గరికి వచ్చి, ఏమైనా తింటావా, టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతుంటాడు అర్జున్ ప్రసాద్. అప్పుడు అహల్య తిన్నాను వేసుకున్నాను అని అంటూ ఉంటుంది అహల్య. ఆ పక్కనే టేబుల్ పైన ఉన్న జ్యూస్ గ్లాస్ని చూసి, జ్యూస్ తాగుతావా అని అడుగుతుండగా అని అంటుంది అహల్య. ఆ జ్యూస్ గ్లాస్ని అందివ్వడానికి వెళ్ళబోతుంటాడు అర్జున్ ప్రసాద్. పర్లేదండి నేను తీసుకుంటాను అని అహల్య అంటూ ఉండగా, మొహమాటం ఎందుకమ్మా అంటూ జ్యూస్ గ్లాస్ని అహల్య చేతికి అందిస్తాడు అర్జున్ ప్రసాద్. జ్యూస్ గ్లాస్ అహల్య తాగాక తీసుకోబోతుంటాడు అర్జున్ ప్రసాద్. అయ్యో వద్దండి అని అంటూ ఉంటుంది అహల్య. మొహమాటం వద్దన్నాను కదమ్మా అంటూ ఖాళీ జ్యూస్ గ్లాస్ని అహల్య చేతిలో నుండి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ ప్రసాద్. అప్పుడే గౌతమ్ రూమ్లోకి వస్తూ అర్జున్ ప్రసాద్ని చూసి సంతోషపడతాడు. ఇక వచ్చి అహల్యకి టాబ్లెట్స్ అందించి పిల్లోస్ చెక్ చేసి పడుకోమంటాడు గౌతమ్. ఇక గౌతమ్ పడుకోమనగానే పడుకుంటుంది అహల్య. మెల్లిగా
అహల్య కాళ్ళు పడతాడు గౌతమ్. అయ్యో మీకెందుకండి అని అంటూ ఉండగా, మీరు పడుకోండి అహల్య గారు అని గౌతమ్ అంటూ మెల్లిగా కాళ్ళు నొక్కుతూ ఉంటారు. ఇలా అర్జున్, సుభద్ర, గౌతమ్లా కేరింగ్ సపోర్ట్ వల్ల మెల్లిగా అహల్య కోలుకుంటుంది. ఇక ఒకరోజు మార్నింగ్ తలంటూ స్నానం చేసి దేవుని గదిలో కూర్చొని మనసారా దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు తినడానికి తిండి లేదు, అనాథని, అటువంటిది గౌతమ్ గారు ఇంత మంచి ఫ్యామిలీని నాకు ఇచ్చారు అని అనుకుంటూ, గౌతమ్ గారు నన్ను బాగా చూసుకుంటున్నారు సార్, మేడం ఇద్దరు నన్ను కూతురులాగా చూసుకుంటున్నారు అని మనసారా దండం పెట్టుకుంటూ ఉంటుంది దేవునికి అహల్య. అప్పుడే గౌతమ్, సుభద్ర, అర్జున్ ప్రసాద్ ముగ్గురు అదే దేవుని గదిలోకి వచ్చి అహల్యని చూసి వాళ్ళు కూడా దేవునికి దండం పెట్టుకుంటారు. ఇక వాళ్ళని చూసి దేవునికి హారతిచ్చి వాళ్ళకి హారతిస్తుంది అహల్య. ఇదంతా చూస్తున్న భానుమతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కానీ ఏమీ చెయ్యలేక సైలెంట్గా ఉండిపోతుంది. ఇక దీపావళి పండగ రాగానే, ఏంటి మీ ఊరికి వెళ్దామన్నాం కదా బామ్మ అని బుజ్జిగాడు అడుగుతూ ఉండగా, వెళ్దాంరా అందరూ రానివ్వు అని అంటూ ఉండగా, అనామిక, కార్తీక్, అర్జున్ ప్రసాద్, సుభద్ర లగేజ్తో అక్కడికి వచ్చేస్తారు. గౌతమ్ కూడా రాగానే, ఇక పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది భానుమతి. తను రావాలి కదా, ఆగండి అని అంటూ అహల్య అని గట్టిగా పిలుస్తాడు గౌతమ్. తనెక్కడికి అంటుంది భానుమతి. పండక్కి ఊరికి అంటాడు గౌతమ్. పండక్కి ఊరికి వెళ్తూ తనెందుకు అంటూ ఉండగా, తను రాకూడదా నానమ్మ అంటాడు గౌతమ్. రావద్దు, రాకూడదు, తనని అక్కడ ఏమని పరిచయం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది భానుమతి. అదేంటి తను నా భార్య అని గౌతమ్ అంటూ ఉండగా, తను మన ఇంటి కోడలే కదా అని అంటుంటాడు అర్జున్ ప్రసాద్. మీరు కోడలుగా ఒప్పుకున్నారేమో, నేను కాదు, నేను ఒప్పుకోను, తను రావడానికి నేను ఒప్పుకోను అనగానే, తను మనలాగే ఇంటికి వచ్చిన కోడలు కదత్తయ్యా అని సుభద్ర అంటుండగా, నా దృష్టిలో సుభద్ర ఒక్కతే కోడలు, మీరు ఒప్పుకున్నారేమో కానీ నేను ఒప్పుకోలేదు. ఎవరో అనామకురాలు మనింటి ధనలక్ష్మి పూజ చేస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను అని భానుమతి అనగానే, సరే మీరు వెళ్ళండి, రాహుకాలం వచ్చేస్తుంది అంటాడు గౌతమ్ కోపంగా. ఏంట్రా నువ్వు రావా అని అనామిక అడుగుతుండగా, నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా, బావని తీసుకెళ్తున్నావా అక్క అని అడుగుతాడు గౌతమ్. ఇద్దరం కలిసి వెళ్తున్నాం బామ్మర్ది అనగానే, మీరిద్దరూ ఒక్కరు వెళ్ళినప్పుడు నేను ఒక్కరిని ఎలా వెళ్తాను, భార్య నాలో సగం, నేనే వెళ్తాను, మీరు వెళ్ళండి, ఇక్కడ హ్యాపీగా మేము క్రాకర్స్ కాల్చుకుంటాం అని గౌతమ్ అనేస్తాడు. అప్పుడు అహల్య, మీరు వెళ్ళండి గౌతమ్ గారు, నేను ఇక్కడే ఉంటా అని అంటూ ఉంటుంది. నువ్వు అలా అనకు అహల్య, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, వెళ్ళకూడదు కూడా అని గౌతమ్ తేల్చి తెగేసి చెప్పగానే, బుజ్జిగాడు కూడా, నేను కూడా అత్తామామలతో ఉంటా, ఇక్కడ క్రాకర్స్ కాల్చుకుంటా అనగానే, అనామిక, కార్తీక్ ఇద్దరు మేం లేకుండా నువ్వు ఉంటావా అని అడుగుతూ ఉంటారు. నేను లేకుండా మీరు ఉండగలిగితే వెళ్ళండి అని బుజ్జిగాడు అనగానే, పదండి అందరం వెళ్దాం అంటుంది భానుమతి. అంటే అహల్య కూడా నా నానమ్మ అని కావాలని అడుగుతాడు గౌతమ్. అదే కదా చెప్పాను, వెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది భానుమతి. ఇక అతిథికి తన ఫ్రెండ్ స్వీట్స్ అందిస్తూ, నా డైవర్స్ వచ్చేసాయి అని చెప్పగానే, అంత ఈజీగా డైవర్స్ వచ్చేస్తాయా అని అడుగుతూ ఉంటుంది అతిథి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఏవో రీజన్స్ చెప్తే ఇచ్చేస్తారు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అవునా అని అతిథి షాక్ అవ్వగా, ఎందుకే అంతలా షాక్ అవుతున్నావు అని అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఒక జంట మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైవర్స్ కావాలంటే జడ్జ్ ఇవ్వలేదు, కొట్టేసింది అని అంటూ ఉండగా, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని జడ్జ్ బాగా కోరుకున్నట్టుంది, అందుకే అలా జరిగింది అని విషయం చెప్తుంది తన ఫ్రెండ్ అతిథికి. అతిథి ఆలోచనలో పడిపోతుంది. ఊర్లోకి వెళ్ళాక భానుమతి, అర్జున్ ప్రసాద్ అక్కడ పెద్దవాళ్ళని పలకరిస్తుండగా, కార్తీక్, గౌతమ్ తోరణాలు కడుతూ ఉంటారు. అహల్య వంట చేస్తూ ఉంటుంది. ఊర్లో వీళ్ళకి ఎదురయ్యే సమస్యలేంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.